సాంబార్ పౌడర్ వేసేసి పప్పు చేశానండి నేను. అలాగే అమ్మ పసుపు వేసాను, అమ్మ కూరకారం వేసేసి చేసిన అద్భుతమైన పప్పు. నచ్చిన వాళ్ళు అమ్మ కూరకారం బుక్ చేసుకోవచ్చు, అమ్మ పసుపు పౌడరు, అమ్మ సాంబార్ కారం పప్పులో కూడా వేసుకోవచ్చు. ఓకే, మనం ముందు యూట్యూబర్లు అందరికీ ఏంటంటే డెకరేషన్ కోసం ముందు తీసి పెట్టుకోవాలి. అదేనా గార్నిష్కి వీడియోలో చూపించాలి కదా, అదే ఇంట్లో అయితే ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉండదు. పప్పు వేసేసుకుందాం. సీరియస్ కొంచెం వాటర్ పోస్తున్నాం, తాలింపు వేస్తున్నాం కదండి. పప్పు అయితే కమ్మటి వాసన. అమ్మ కూరకారం వేసాను, సాంబార్ పౌడర్ కూడా వేసాను. ఉత్తుకుతున్నట్టుంది కదా, ఆకలి అయితే దయచేస్తుంది ఫ్రెండ్స్. మీకు తెలియదు కానీ ఎంత ఆకలిస్తుంది, ఎంత కష్టం చేసండి ఇక్కడికి వచ్చి వీడియో చేయడం అంటే. గుండెల్లో నెప్పి రావడం భయం నాకు ముందు రోజు నుంచి. అంత టఫ్ కంటెంట్ అనమాట ఇదంతా. చూడడానికి భయం ఉంటుంది బొమ్మలాగా. మమ్మీ పొద్దున్న నుంచున్నట్టే ఉంది. పొద్దున్న లేచిన దగ్గర నుండి మళ్ళీ ఎక్సర్సైజ్ కూడా చేసేది. ఎర్లీ మార్నింగ్ 3 నిద్ర లేదు, కూర్చోవడం కూడా లేదు, తినడం కూడా లేదు సరిగ్గా. అలాగంటే తిండి మితంగా ఉంటుంది. డైట్ ఫుడ్ ఓవర్గా తిన్నామంటే శరీరం చీర కట్టుకుంటే ముందు అది నైట్ మార్చిందాక మనిషి ఉంటుందా. కొంచెం ఉప్పు వేయాలి. ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి అవసరం కట్టేసుకొని పప్పు దీంట్లోకి మార్చేస్తాం. తక్కువ చేసాను మీ అందరికి అర్థం అవడం కోసం. లేకపోతే ఇంత తక్కువ పప్పు నేను ఎప్పుడైనా చేసానమ్మా? మా పెళ్ళిన తర్వాత నేను ఎప్పుడు ఇంత తక్కువ పప్పు చేయలేదబ్బా, ఇంత సింపుల్గా. ఎందుకంటే చిన్న ఫ్యామిలీస్ వాళ్ళు ఉంటారు, ఏ మోతాదులో కారాలు వేసుకోవాలనేది అర్థం కాదు కదా. అందుకని చెప్పేసి మీకు చూపించడం కోసమే ఇంత తక్కువ వేసి చేశాను. ఇప్పుడు మనం గార్నిష్కి ముందుగా తీసి పెట్టుకున్నది వేసేసుకోవాలి. వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు, ఒక చిన్న ఈ పప్పు పొలం. చూడండి కమ్మటి పప్పు. 1000 జన్మలు ఎత్తినా సరే కమ్మటి పప్పు తినడం అనేది ఒక అదృష్టం. పప్పు అంటే పప్పేనండి. అసలు పప్పుని మించి ఏమైనా ఉందా చెప్పండి? ప్రాణం ఇస్తాను నేను. డైట్లో నేను టెంప్ట్ అయ్యే వస్తుందంటే పప్పు పులిహోర చాలా ఇష్టం నాకు. గారెలు కూడా మమ్మీ కూడా ఇష్టం. ప్రాణం గారెలు. దానికి మళ్ళీ ఉత్తినే తిన్నా నేను. చికెన్ ఉండాలా, చికెన్, మటన్, తలకాయ ఏదైనా నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటేనే ఆ గారెలు నేను చేస్తాను. లేకపోతే విడిగా